అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నాకు మీరు చెప్పినట్ల ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చి భగవంతుని దయ వల్ల హి హస్ గివెన్ మీ మెనీ ఆపర్చునిటీస్ టు సర్వ్ ది సొసైటీ. అది ఏదో పూర్వజన్మ సుకృతం అనుకుంటా. నేను అందరికీ చెప్తుంటాను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంటెలిజెన్స్ అలోన్. ఇంటెలిజెన్స్తో మనకు చాలామంది నాకు మెమరీ పవర్ తక్కువ, అంత ఇంటెలిజెంట్ కాదు, నేను యావరేజ్ అనుకొని వాళ్ళు దే డిగ్రేడ్. అట్లా కాకోకుండా నేను నా జీవితంలో చూసింది ఏంటంటే, మనకు భగవంతుడు ఏది ఇచ్చాడో వాటిని పాజిటివ్ వాటిని తీసుకొని దాని మీద కృషి చేస్తే మనం ఎంత దూరమైనా ప్రయాణించగలం. అది నా జీవితంలో మరి అది భగవంతుని కృప వల్ల మరి ఎందుకో కానీ నాకు సరైన టైంలో సరైన బ్రేక్స్ రావడం అనేది నాకు ఎందుకు పూర్వజన్మ సుకృతమేమో అనిపిస్తుంది. మా ఇంట్లో మేము 5 మంది, మా సిబ్లింగ్స్ అంతా, మా అన్నదమ్ములు, తర్వాత మా సిస్టర్ అంతా కలిపి అందరికీ తల్లిదండ్రులు ఒకరి, అందరికీ ఆస్తులు ఒకటే. కానీ వాళ్ళకి ఎవరికి ఈ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేదు భగవంతుడు. నాకు మాత్రమే ఎందుకు వచ్చాయంటే, అంటే నాకంటే వాళ్ళంతా ఇంటెలిజెన్సే, నాకంటే తెలివి బాగుంది, అయినా కూడా వాళ్ళకంటే నేను ఇంత ప్రోగ్రెస్ కావడానికి నేను అప్పుడప్పుడు నాలో నేను అనలైజ్ చేసుకుంటాను, ఏంటి వాట్ ఈస్ ది రీజన్. నాకు ఒకటే ఫార్ములా అనిపిస్తుంది, ఏదో పూర్వజన్మలో ఏదో మంచి పనులు చేసినట్లుంది, ఆ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు పనిచేస్తుందేమో, అందుకని నేను ఈ జన్మలో కూడా యాక్చువల్ బ్యాంక్ అకౌంట్ కంటే ఈ గుడ్ కర్మ అకౌంట్ మనం మంచి పనులు చేస్తే మళ్ళీ కలియుగంలో ఇప్పుడే ఎట్లుంది, నెక్స్ట్ జన్మ మళ్ళీ ఇంక ఎట్లుంటుందో అక్కడ బాగుండాలంటే ఈ అకౌంట్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక దీనికి వచ్చేసాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ కీప్ ఆన్ అనలైజింగ్ మై సెల్ఫ్, ఏంటి నేనేంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, ఏం చేయాలా, ఇవన్నీ కూడా దీంట్లో నాకు అనాలిసిస్ చేస్తే ఇదే అనిపించింది. ఇప్పుడు మా విలేజ్ నుంచి కానీ మా పీజీ సెంటర్లో నువ్వు అన్నట్ల మా క్లాస్మేట్స్ చాలామంది నా మంచి కాలేజ్ నుంచి వచ్చారు, అంతా ఇంగ్లీష్ మీడియం కాలేజ్ నుంచి, అందరూ ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్లు, నేనేమో సెకండ్ క్లాసు థర్డ్ రేట్ ఎస్డిజిఎస్ కాలేజ్ హిందూపూర్ నుంచి చదువుకొని అనకూడదు, చదివిన కాలేజ్ అయితేనే కానీ ఫస్ట్ రేటే. అంటే వాళ్ళ లెక్కన అది పెద్ద అంత మంచి కాలేజ్ కాదని చెప్పి తెలుగు మీడియము అలాంటి దీంట్లో వచ్చినా కూడా మా క్లాస్మేట్స్ అందరికంటే భగవంతుడు నాకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చాడు. ఏదో మా తల్లిదండ్రుల ఆశీర్వాదమో లేకుంటే పూర్వజన్మ సుకృతమో తెలియదు, కానీ నా కృషి ఉండొచ్చు. చాలామంది కృషి చేస్తారు కృష్ణ గారు, కృషి చేసినా కూడా వాళ్ళకి సమ్హౌ ఆపర్చునిటీస్ సరైన టైంలో ఆపర్చునిటీస్ రావు. ఇది నేను అనుకోవడము, చాలామంది లక్ అంటారు, కానీ నా ఫార్ములా ప్రకారము ఇది పూర్వజన్మ సుకృతం. అందుకే భగవంతుడు మీరు ఇందాక అన్నట్ల సాక్షిభూతంగా ఇక్కడే ఉండే అకౌంట్ వేస్తుంటాడు. మనం మంచి పనులు చేస్తున్నామా, మంచిగా చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, దాన్ని బట్టి ఆ అకౌంట్ నేను ఉపయోగించుకుంటున్నానని చెప్పి నాకు అనిపిస్తుంది. కృష్ణరావు గారు కొద్దిగా ఏది స్కూల్ ఎక్కడ చదివారు? తెలుగు మీడియం అన్నారు, అది దెన్ పీజీ సెంటర్ వచ్చిన దాకా ఎక్కడెక్కడ మీ ప్రస్థానం? అంటే మా నాన్నగారు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంతా తిరిగేవాడు, గోరంట్ల, పామిడి, గుత్తి, తర్వాత పరిగి, ఇట్లా ఆయన ఎక్కడెక్కడ పోతే మేము అక్కడంతా ఆ గవర్నమెంట్ స్కూల్స్లోనే. సో ఎక్కువ ఎక్కడ గవర్నమెంట్ గోరంట్లలో చదివారు అనుకుంటారు, గోరంట్లో ఎక్కువ చదివారు. గోరంట్లో అక్కడే అరవిందరావుతో పరిచయం ఏర్పడింది. గోరంట్లో ఆయన కూడా మా స్కూలే, గవర్నమెంట్ స్కూల్లో ఆయన మాకంటే సీనియరు. అట్లా గోరంట్లోనూ గుత్తిలోనూ ఎక్కువ చదువుకున్నాను. అక్కడి నుంచి హిందూపూర్లో ఎట్లంటే, హిందూపూర్లో మా నాన్నగారు పరిగి, హిందూపూర్ దగ్గర పరిగిలో ఆయన పోస్టింగ్స్ వచ్చింది.
ఆయన ఫ్యామిలీ హిందూపూర్లో పెట్టి మమ్మల్ని అందరినీ అక్కడ ఎస్డిజిఎస్ కాలేజీలో నేను అక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అక్కడే అదే కాలేజీలో చదువుకున్నాను. అంతా తెలుగు మీడియమే, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే, డిగ్రీ వరకు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఫస్ట్ టైము తెలుగు మీడియం ఇంట్రొడ్యూస్ చేశారు. మేము ఇది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తెలుగు మీడియం డిగ్రీస్ వర్ ఇంట్రొడ్యూస్డ్ ఫస్ట్ టైం. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ అప్లై చేద్దామని చెప్పి కొంచెం ఏదో ఆశ ఉండేది. బట్ మా నాన్నగారు ఏమంటే, లేదు మీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేటు, ఆయనతో అడిగితే చాలామంది నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంజనీర్స్ అందరినీ రిట్రీట్ చేశారు, వాళ్ళంతా చిన్న చిన్న క్లర్కులుగా పనిచేస్తున్నారు, దానికంటే ఈ తెలుగు మీడియం డిగ్రీ బెటర్ మీ వాడికి. ఎందుకంటే ఆయన లాజిక్ ఏంటంటే, తెలుగు మీడియం డిగ్రీ పాస్ అయితే తర్వాత టైప్ రైటింగ్ లోయరు హైయర్ రెండు పాస్ అయితే డెఫినెట్గా ఈ క్లర్క్ పోస్ట్ అయితే గ్యారంటీగా మీ వాడికి వస్తుంది. అందుకని చెప్పి తెలుగు మీడియం దాంట్లో ఎస్డిజిఎస్ కాలేజ్ చేర్పించారు. తర్వాత సైమల్టేనియస్గా నన్ను లోయర్ టైప్ రైటింగ్ లోయరు హైయరు కట్టించారు, అది కూడా పాస్ అయిపోయాను. మా నాన్నగారు ఏమనుకున్నారంటే, డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు ఎక్కడో చోట క్లర్క్ పోస్ట్ వస్తుంది విత్ తెలుగు మీడియం డిగ్రీ అని, దట్ వాజ్ హిస్ ప్లాన్. క్లర్క్ పోస్ట్ వస్తుంది, మ్యాక్సిమం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయత్ రాజ్ అవుతాడు, పంచాయత్ అని ఆయన చేసిన పోస్ట్ ఆయనకు ఉండొచ్చు డెఫినెట్గా. ఐ అగ్రీ. ఐ మీన్ లైక్ మా ఫాదర్ నేను టీచర్ కావాలన్నట్టు మా ఫాదర్ కూడా టీచర్. ఆ లాజిక్ పర్ఫెక్ట్లీ అండర్స్టాండబుల్. నేను సరే అని ఆయన చెప్పిన దాని ప్రకారము డిగ్రీలో నాకు ఐ మీన్ ఫస్ట్ క్లాస్ రాలేదు, సెకండ్ క్లాస్లో డిగ్రీ పాస్ అయ్యాను. చాలా చోట్ల అప్లై చేశాను. ఇది క్లర్క్ పోస్ట్కి ఒక బాట్లీ బాయ్ అనే కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వస్తే క్లర్క్ పోస్ట్కి దాన్ని కూడా చేసి ఇంటర్వ్యూ కూడా పిలవలేదు, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కూడా లేదు కదా. సరే అని నేను మా ఇంట్లో పెద్ద కొడుకు నేను. నాకు చిన్నప్పటి నుంచి కృష్ణారావు అది ఎందుకో కానీ నాకు ఏదో జాబ్ ఎంటర్ అయిపోయేసి మా మిగతా తమ్ముళ్ళందరినీ చదివించాలా అనేది ఒకటి మొదటి నుంచి ఎందుకు వచ్చిందో కానీ ఆ దిశలోనే నేను ఏదో జాబ్, ఇంక్లూడింగ్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఫైనాన్స్ కార్పొరేషన్స్, హిందూపూర్లో ఆటో ఫైనాన్స్ కార్పొరేషన్స్ వైస్ ఛాన్సలర్ చాలా ఉన్నాయన్నమాట. మా క్లాస్మేట్ ఒకడు ఎన్ఆర్ అశ్వత్ కుమార్ అని, మా ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, దాంట్లో నీకు క్లర్క్ పోస్ట్ ఇస్తానని చెప్పేసి అది కూడా ట్రై చేశాను. కానీ ఆ టైంలో మా సిస్టరు, ఎందుకు ఫైనాన్స్ కార్పొరేషన్లో క్లర్క్ పోస్టు, నువ్వు ఎంఎస్సీ చదువుకోను. సరే నేను ఎంఎస్సీకి అప్లై చేస్తే అప్పుడు పీజీ సెంటర్లో అక్కడ ఫిజిక్స్లో నాకు సీట్ వచ్చింది. అట్లా ఎంఎస్సీలో జాయిన్ కావడం జరిగింది. సో ఎంఎస్సీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎక్కడికి పోయినారు? వాట్ వాస్ యువర్ యాక్టివిటీ? ఎంఎస్సీలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి జరిగింది. నాకంటే సీనియరు, అంటే ఆయన మ్యాథమెటిక్స్ చేసేవారు, ఆయన కూడా గోరంట్లలో చదువుకున్నాడు. ఆయన పేరు వెంకటేష్. ఆయన హాస్టల్లో ఉండేవాడు. నేను చేరంగా ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే బాగుంటుంది, ఆయన దగ్గర పోయి కూర్చొని ఎట్లుంటుంది ఇది ఆయన చాలా భయపెట్టించాడు. ఏం చెప్పాడంటే, ఆయన శేషు అంటారు, మా ఇంట్లో అంతా నేను చౌదరిని ఎవరు పిలవరు, శేషు ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వస్తాడు, అందరినీ ఏ కాలేజు ఎంతగా పర్సంటేజ్ వచ్చింది ఇవన్నీ అడుగుతాడు. అందులో మీ ఫిజిక్స్లో వాళ్ళకి ఎక్కువ మార్క్స్, ల్యాబొరేటరీ మార్క్స్ ఇవన్నీ అని చెప్పేసి ఆయన చెప్పినట్లే మేము క్లాసెస్ కమెన్స్ అయిన ఫస్ట్ రోజే ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఫస్ట్ క్లాస్కి వచ్చారు. టాస్క్ మాస్టర్ అని, చాలా టాస్క్ మాస్టర్ అని పేరు, భయపడేవాళ్ళు. సబ్జెక్ట్ మీద కూడా చాలా కమాండ్ ఉన్న వ్యక్తి, చాలా కమాండ్ ఉంది. ఆయన వచ్చి ఆయన వెంకటేష్ చెప్పినట్లే అందరినీ నువ్వు ఏ కాలేజు ఎంత పర్సంటేజు అని అందరిని అడుగుతున్నాడు. లాస్ట్లో నన్ను ఏ కాలేజ్ అంటే ఇట్లా ఎస్డిజిఎస్ కాలేజ్ హిందూపూర్, ఏ మీడియం అంటే తెలుగు మీడియం అని చెప్పాను. ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే సెకండ్ క్లాస్ వచ్చింది. ఆయన నా మొహం కూడా చూడ. నేను అనుకున్నా కృష్ణారావు, అరే నేను మా ఇంట్లో పెద్ద కొడుకుగా ఉండి ఏదో ఉద్యోగం కావాలని చేస్తున్నాను, నాకు అప్పుడు బిఎస్సీలో కూడా సెకండ్ క్లాస్ వచ్చింది, అందుకని నాకు ఉద్యోగం రాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ క్లాసు ఏదో థర్డ్ క్లాస్ వస్తే నాకు ఉద్యోగం ఎట్లా వస్తుంది, ఉద్యోగం రాకుండా మా తమ్ముళ్ళందరినీ ఎట్లా చదివించాలా అనే భయం ఫస్ట్ క్లాస్లోనే వచ్చింది. అక్కడి నుంచి కృష్ణారావు గారు ఎందుకో దట్స్ అ టర్నింగ్ పాయింట్ ఎంటైర్ మై లైఫ్. ఎట్లా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలన్న దీంతో
ఎవ్రీడే మార్నింగ్ చిన్న బుక్ ఒకటి మెయింటైన్ చేసేవాడిని. అంటే నాకు అంత మెమరీ పవర్ అంత ఇంటెలిజెంట్ కాదు కదా, యావరేజ్ స్టూడెంట్. సో టీచర్స్ చెప్పినవన్నీ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఆ చిన్న బుక్లో రాసుకునేవాడిని. తర్వాత ఈవినింగు ఆ ఆకుదట్టు వేపల్లో ఒక టీ కొట్టు ఉండేది మనకు కాలేజ్కి ఎదురుగానే. ఆ టీ కొట్లో బొరుగులు ఒక ఎంత ₹1.50 ఎంతో ఇస్తే పెద్ద పొట్లం ఇచ్చేవాడు. బొరుగులు, కారాలు, బఠానీ అన్నీ వేసేసి అది తినుకుంటూ ఈరోజు ఏం చెప్పారు అన్నీ ఐ యూస్ టు మెమరైజ్. ఏదైనా డౌట్ వస్తే ఆ చిన్న బుక్ తీసుకొని మళ్ళీ చూసుకునేవాడిని, అది ఒకటి చేసేవాడిని. తర్వాత రెండోది నేను ఐ యూస్ టు గో టు ది లైబ్రరీ నేను ఉపయోగించుకునేంత ఇది, ఎందుకంటే నాలో ఆ తపన ఉంది. ఎట్లా ఫస్ట్ క్లాస్ లైబ్రరీకి పోయి జర్నల్స్ అన్నీ తీసుకొని ఒక లాంగ్ బుక్లో అన్నీ రాసుకొని అట్లా మెయింటైన్ చేస్తే తర్వాత చివరికి ఎట్లా వచ్చిందంటే చాలామంది నా క్లాస్మేట్స్ నా నోట్స్ తీసుకుని కాపీ కొట్టేదానికి చూశారు. నోట్స్ అంతా బాగా ప్రిపేర్ చేశారు అట్లా అని చెప్పేసి. కానీ ఫస్ట్ ఇయర్ నేను హాస్టల్లో ఉన్నాను. అదే ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉన్నాను, సెకండ్ ఇయర్ మళ్ళీ టౌన్కి మూవ్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉన్నాను. ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు నేను గోపాల్ రెడ్డిని, ఆయన ఒంగోలు దగ్గర కందుకూరు, ఆయన నా రూమ్మేట్. అర్లీ మార్నింగ్ ఎవరో అన్ని తలుపు బాగా దెబ్బ కొడతా అంటే నేను వెళ్ళి నువ్వు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయినావు అది నేను నమ్మలేదు. నన్ను ఎత్తుకుని పోయి ఆ నోటీస్ బోర్డులో వేస్తారు కదా అన్ని రిజల్ట్స్ అన్నీ చూస్తే నిజంగానే యూనివర్సిటీలో 4th ఎంతో డిస్టింక్షన్లో 78%లో నేను అనుకున్నది ఫస్ట్ క్లాస్ పాస్ అయితే చాలా అనుకున్నాను. దాట్ వాజ్ ది ఫస్ట్ బ్రేక్ ఇన్ మై లైఫ్. అంటే యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా కష్టపడి ఒక తపనతో పనిచేస్తే అంటే పర్పస్, నా పర్పస్ ఏంది, నాకు ఉద్యోగం రావాలంటే ఫస్ట్ క్లాస్ ఉండాలా, అప్పుడే నా తమ్ముళ్ళు అట్లా ఐ డిఫైన్ డెఫినేషన్. అంటే లైఫ్కి పర్పస్ ఏంటి, ఆ పర్పస్ డ్రివెన్ అప్రోచ్ అది ఆ ఫార్ములా పెట్టుకున్నాను. ఆ తపంతో నేను చదువుకున్నాను కాబట్టి దో ఐ వాజ్ యావరేజ్ ఇంటెలిజెంట్, ఐ వాజ్ ఏబుల్ టు క్రాస్ మెనీ క్లాస్మేట్స్ ఆఫ్ మా కాలేజీలో. అంత ఫస్ట్ బ్రేక్ వచ్చింది, దాని తర్వాత ఇంకా వెనుదిరగలేదు కృష్ణారావు గారు.